ఒకప్పుడు బాల్యం ఎన్నో మధుర స్మృతులతో నిండుకొని ఉండేది. దొంగ పోలీస్ ఆటలు, గిల్లీదండ, క్యారమ్స్, వైకుంఠపాలి ఆటలు ఆడుకుంటూ పిల్లలు హాయిగా సరదాగా పెరిగేవాళ్ళు. ఈ ఆటలతో పిల్లలకు శారీరక, మానసిక ఎదుగుదల జరిగేది. వాళ్ళు సంపూర్ణమైన ఆరోగ్యంతో పెరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా మయమైపోయింది. చేతుల్లో ఫోన్లు తీసుకొని గంటల తరబడి అందులో తలదూర్చేస్తున్నారు పిల్లలు. ఫోన్ లేకపోతే టీవీ. దీంతో సోషల్ మీడియా దుష్ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువగా పడుతోంది. ఇంటర్నెట్లో అశ్లీల కంటెంట్ పిల్లలకు సులభంగా అందుబాటులోకి ఉండడంతో ఇది పిల్లల మానసిక స్థితిపై చెడు ప్రభావాన్ని చూపుతోంది. దీని నుంచి బాల్యాన్ని కాపాడడం ఇప్పుడు ప్రపంచం ముందున్న పెద్ద సమస్య. అయితే ఇప్పటికే ఈ క్రమంలో ఆస్ట్రేలియా ముందడుగు వేసింది. దీంతో మన దేశంలో కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సూచించింది. మరి ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడటం నిషేధిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇది ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ప్రపంచంలోని మిగతా దేశాలు కూడా ఈ అంశంపై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే భారత్లో మద్రాస్ హైకోర్టు కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా 16 ఏళ్లలోపు పిల్లలపై ఆస్ట్రేలియా తరహాలో సోషల్ మీడియా బ్యాన్ విధించే అంశాన్ని పరిశీలించాలని సూచనలు చేసింది. మైనర్లకు అసభ్యకర కంటెంట్ సోషల్ మీడియాలో తేలిగ్గా దొరుకుతోందనే అంశానికి సంబంధించి గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ జి జయచంద్రన్, జస్టిస్ కెకే రామకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇంటర్నెట్ వినియోగంలో తల్లిదండ్రుల నియంత్రణ ఉండాలని, బాలల హక్కుల కమిషన్లో ముమ్మరంగా అవగాహన కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. డిజిటల్ మాధ్యమాల్లో పిల్లల భద్రతకు చట్టపరమైన రక్షణలు అవసరమని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక ఆస్ట్రేలియా చట్టం తరహాలో మన దేశంలో కూడా కొత్త చట్టాన్ని తీసుకొచ్చే వరకు ఇప్పటి వరకు ఉన్న చట్టాల్ని పకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు బెంచ్ ఆదేశించింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ పెరుగుతోందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలు అంతగా ఫలితాలు ఇవ్వడం లేదని ఆరోపించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆస్ట్రేలియా అనుసరిస్తున్న సోషల్ మీడియా కనీస వయసు విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ఇదిలా ఉంటే 16 ఏళ్లలోపు మైనర్లపై సోషల్ మీడియాను నిషేధించిన మొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ చట్టం ప్రకారం అక్కడ 16 ఏళ్లలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియా అకౌంట్స్ ని క్రియేట్ చేయడానికి వీల్లేదు. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, టిక్టాక్, స్నాప్చాట్, రెడిట్ వంటి సంస్థలకు దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. 16 ఏళ్లలోపు పిల్లలకు సొంతంగా సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేయడాన్ని నివారించాలని ఆదేశించింది. ఎట్టకేలకు ఈ చట్టం ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి అమల్లోకి వచ్చింది. భారత్లో కూడా ఇలాంటి విధానాన్ని అమలు చేయాలని పలువురు నిపుణులు కూడా సూచనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా కొందరు నెటిజన్లు దీన్ని సమర్థిస్తున్నారు. మరి మోదీ సర్కార్ మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇక ఇదిలా ఉంటే విద్యార్థులు స్క్రీన్ టైం తగ్గించాలి, న్యూస్ పేపర్లు చదవాలని యోగి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెకండరీ, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు వార్తా పత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థుల్లో చదివే ఆసక్తిని పెంచుతూ డిజిటల్ స్క్రీన్ టైం ని తగ్గించాలనే టార్గెట్ తో యోగి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థుల కోసం పాఠశాలల లైబ్రరీల్లో ఇంగ్లీష్, హిందీ పేపర్లను అందుబాటులో ఉంచనున్నారు. యూపీ ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఉదయం పాఠశాల ఆవరణలో కనీసం 10 నిమిషాల పాటు విద్యార్థులు న్యూస్ పేపర్లు చదివేలా సమయం కేటాయించాలి. జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు క్రీడా రంగాలకు సంబంధించిన వార్తలు విద్యార్థులు చదవాలి. న్యూస్ పేపర్లలో వచ్చిన 5 కఠినమైన పదాల్ని సెలెక్ట్ చేసి నోటీస్ బోర్డుపై పెట్టాలి. వర్డ్ ఆఫ్ ది డే ప్రక్రియ ద్వారా విద్యార్థులకు కొత్త పదాలు తెలుస్తాయి. అయితే ఇలా న్యూస్ పేపర్ చదవడం ద్వారా విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్, క్రిటికల్ థింకింగ్, ఏకాగ్రత పెరుగుతుంది. ఇది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే క్రాస్ వర్డ్స్, సుడోకు లాంటి పోటీలు పాఠశాలల్లో నిర్వహించాలని యూపీ ప్రభుత్వం తన గైడ్ లైన్స్ లో వివరించింది. మొత్తానికి పిల్లలపై స్మార్ట్ ఫోన్ల వినియోగం, సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు అడుగులు ఈ విధంగా పడుతున్నాయి.